హలో అండి. ఈరోజు నా గార్డెన్ని రీఅరేంజ్ చేసుకున్నాను. చూసారా, ఇవన్నీ కూడా ఇది ఒక పామ్ ట్రీ అనమాట. ఇది ఇంట్లో పెట్టుకోవచ్చు, కానీ ప్లేస్ లేక ఇక్కడ పెట్టుకున్నాను. ఇది యాస్ప్రాగస్. ఇవన్నీ కూడా నేను హైదరాబాద్ నుంచి క్యారీ చేస్తున్నాను. ఇది రోజ్ క్రీపర్, ఇది బోగన్ మిల్లా, ఇది కొత్తగా తెచ్చుకున్నాను. ఇది నందివర్ధనం. ఇవన్నీ కూడా షో ప్లాంట్స్. ఇవన్నీ కూడా నా తులసి మొక్క ఇక్కడ పెట్టుకున్నాను, ఇంకో మొక్క. ఇవన్నీ కూడా మా అమ్మ వాళ్ళ ఇంట్లో వేసుకున్న మొక్కలు తెచ్చుకున్నాను. ఇదేమో పసుపు మొక్క, నూరు వరహాలు, ఇది చంద్రకాంతం, లెమన్ గ్రాస్, స్నేక్ ప్లాంట్, మదర్స్ టంగ్ అంటారు. ఇది చెర్రీ ప్లాంట్. ఇది ఎంబీపీ కాలనీలో ఒక నర్సరీ ఉంటే, గవర్నమెంట్ నర్సరీ, అక్కడ తెచ్చుకున్నాను. ఇది డంకేన్, ఇది కూడా హైదరాబాద్ నుంచి తెచ్చుకుంది. ఇది కూడా ఐవీ ప్లాంట్. ఇది కూడా ఒక నర్సరీ నుంచి కిందన పాకుతుంటే వెళ్ళి తెచ్చుకున్నాను, వెంటనే అందుకుంది. ఇది జెడ్ ప్లాంట్. ఇవన్నీ కూడా ఈరోజు క్లీన్ చేసి మళ్ళీ అరేంజ్ చేసుకున్నాను. చూసారా, ఇది హైదరాబాద్లో మండలేకర్ గారు వాళ్ళు వదిలేసిన చిన్న ప్లాంట్ని తీసుకుని వాళ్ళు వెళ్ళిపోతున్నప్పుడు హైదరాబాద్ వదిలి ముంబై వెళ్ళిపోతున్నప్పుడు ఒక చిన్న మొక్క తెచ్చుకున్నప్పుడు చాలా మల్టిప్లై అయిపోయింది. ఎంత బాగుందో చూడండి. ఇదేమో స్నేక్ ప్లాంట్. ఇవన్నీ కూడా రెగ్యులర్గా అందరూ చూసే ప్లాంట్స్. ఇవన్నీ కూడా జాగ్రత్తగా ఉంటేనే. అలా యాస్ప్రాగస్ ఇంకొక వెరైటీ, ఇది బుషీ లాగా వస్తుంది. ఇది ఇంకో డంకేన్. ఇది మే ఫ్లవర్. ఇది గన్నేరు ఇంకో టైపు, నందివర్ధనం. అలాగే డంకేన్. ఇది కావాలని మళ్ళీ మాలిని అడిగి తెప్పించుకున్నాను హైదరాబాద్లో. ఇది ముద్ద నందివర్ధనం. ఇదేమో మన అలోవెరా ప్లాంట్. ఇవన్నీ కూడా ఇక్కడ పాతవే హైదరాబాద్ నుంచి తెచ్చుకున్నవి. ఇవన్నీ కూడా ఇంత చిన్న బుజ్జిగా ఉన్నది. ఇప్పుడేమో ఇంత పెద్దదైపోయింది. ఇది కూడా చిన్నది. ఫస్ట్ నా గార్డెన్లో వచ్చింది ఫస్ట్ ప్లాంట్స్లో ఇవన్నీ కలెక్షను. ఇదొకటి. ఇవన్నీ కూడా నా ఫస్ట్ ప్లాంట్ కలెక్షను. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇటువైపు వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇగో నా హైదరాబాద్ నుంచి తెచ్చుకున్న నా మందార మొక్కలు. ఇది ఒక మందార మొక్క, అదే రౌండ్ కుండీలో ఉన్న మొక్క. ఇదేమో బొకే మందార. ఆ తర్వాత మళ్ళీ తెచ్చుకున్నాను ఇక్కడ ఒక మందార. ఇది నా పాత మల్లె చెట్టు, హైదరాబాద్లో ఉన్నది. ఇది ఇక్కడికి వచ్చిన తర్వాత వచ్చింది శంకుపుష్పి. ఇది మొన్న కొత్తగా తెచ్చుకున్న మందార మొక్క. ఆరెంజ్ కలర్ పువ్వు చాలా బాగుంది. మళ్ళీ పూసినప్పుడు మళ్ళీ ఫోటోలో పెట్టి చూపిస్తాను. ఇవన్నీ కూడా నేను ఇక్కడ వచ్చిన కొన్నవే. ఆ తర్వాత రీసెంట్గా నాటు గులాబీ కోసమని 2 గులాబీలు వెనకాల వేసుకున్నాను. ఇవన్నీ కూడా హైదరాబాద్ నుంచి తెచ్చుకున్న మొక్కలే. ఇవన్నీ కూడా ఇంకొక స్పైడర్ ప్లాంట్. చూడండి ఎంత బాగున్నాయో. ఇంకో శంకుపుష్పి, ఇది కూడా కొత్తగా కొన్నదే. ఇది మల్లె చెట్టు, ఇంకో మల్లె చెట్టు కొన్నాను. ఇది ఇన్సులిన్ ప్లాంట్. ఇది వాము. ఇలా పసుపు పూలు పూస్తాయి. అలాగే ఈ మూలకి ఒక చోట నేను తమలపాకు వేసుకున్నాను. మీకు కనిపిస్తూ ఉంటుంది అనుకుంటాను. ఇక్కడ ఈ మొక్కల్ని ఇలా వెనక్కి తీస్తే అదిగో చూసారా, అది గోడ మీద పాకుతుంది. ఇవన్నీ కూడా బొప్పాస్ మొక్కలు. ఇవన్నీ కూడా మా అక్క వాళ్ళు వేసుకున్న మొక్కలు. చూడండి, ఇక్కడ ఇవన్నీ కూడా ఫీస్ట్ చేసుకోవడానికి వచ్చాయి. ఏమిటనుకుంటున్నారు? గ్రాస్ ఓపర్లు వచ్చి సమానంగా ఫీస్ట్ చేసుకుని వెళ్ళిపోయాయి. ఇవన్నీ కూడా మొక్కలన్నీ కూడా ఈరోజు క్లీన్ చేసుకుని అన్నీ కూడా అరేంజ్ చేసుకుని పెట్టుకున్నాను. ఇదే కాకుండా ఇక్కడి నుంచి మా గార్డెన్, మా అక్క వాళ్ళ గార్డెన్ ఇది. వాళ్ళు రకరకాల మొక్కలు పెంచుకున్నారు. ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి వాళ్ళ దగ్గర కూడా వెరైటీ. జస్ట్ మీకు చూపిద్దామని సరదా పడి ఇది మీకు పెడుతున్నాను. చూడండి, ఇవన్నీ కూడా రకరకాల. ఇవో కాకరపాదు వేసింది, అది మొక్కలు ఇవన్నీ ఉన్నాయి. అది మనీ ప్లాంట్ చూడండి ఎలా గోడకు పట్టుకుని ఎక్కేస్తుంది. ఇది కరేపాకు, చూడండి నూరు, అదొక రకమైన మొక్క. ఇది ఇక్కడ కూడా చాలా ఉన్నాయి మొక్కలు. చామంతి మొక్కలు, నూరు వరహాలు, అదే మందార మొక్కలు. ఇవి కూడా చాలా వెరైటీ కూడా ఇవన్నీ కూడా వీళ్ళు కలెక్ట్ చేసి వచ్చినాయి. ఇది గోరింట మొక్క, అదిగో ఇంకొక చామంతి. ఇవన్నీ కూడా కొత్త మొక్కలు వేశారు, ఇంకా వస్తున్నాయి. ఇది తమలపాకు తీగ. ఇది మెడిసినల్ ప్లాంట్ అంటే వెరీ గుడ్ ప్లాంట్. ఉమెన్ ఇది మంచిది. ఇది బాహీనియా.
ఇది చాలా పెద్దదైపోతుంది. ఇది కూడా ఇన్సులిన్ ప్లాంట్. ఇవన్నీ కూడా ఇది ఇలాగా చూస్తే మీకు మొత్తం గ్రీనరీ ఉంది. ఇక్కడి నుంచి చూస్తే ఇవన్నీ కూడా మొత్తం గ్రీనరీయే. ఇలా అయిన తర్వాత చూడండి ఇవాళ ఎంత నీట్గా చక్కగా హ్యాపీగా ఉన్నాయో. వీటిని క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇలా ఉంటే నాకు చాలా ఇష్టం మొక్కలు. అందుకని ఈరోజు అంతా క్లీనింగ్ పెట్టుకుని నాకు ఒక మంచి హెల్పర్ దొరికింది దేవుడమ్మ అని చెప్పి తను క్లీన్ చేసి పెట్టింది. అలాగే ఇంకొంచెం ముందుకు వస్తే మా అత్తగారు వేసుకున్న తులసి కోట కనిపిస్తుంది కదా, ఇక్కడ తులసి కోట దగ్గర కూడా చాలా మొక్కలు వేశాను. ఒక జామ చెట్టు ఉంది, ఒక నిమ్మ చెట్టు, దబ్బ చెట్టు, అలాగే పసుపు చెట్టు, ఇక్కడ రాధామాధవి చెట్టు, తర్వాత చూడండి ఇక్కడ ఇవన్నీ కూడా నైట్ క్వీన్ మొక్క కూడా వేసుకున్నాను. జామ చెట్టు, ఇవన్నీ కూడా మా తోడుకోళ్ళు వాళ్ళు మా అక్క వాళ్ళు కూడా వేస్తున్నారు. ఇది చూడండి, ఇది చూడండి ప్లాంట్, ఇది నైట్ క్వీన్, ఇదేమో రాధామాధవి. నేను వేసాను, ఇప్పుడే పైకి వస్తున్నాయి. అలాగే ఇటువైపు వస్తే ఇంకా మొక్కలు వేసాను. ఇది కూడా స్పైడర్ ప్లాంట్. ఇదేమో ఎల్లో కలర్ ఫ్లవర్స్ వస్తాయి. ఇవన్నీ కూడా లైట్ కలర్ కనకాంబరం మొక్కలు. ఇది మల్లె మొక్క, ఇది నందివర్ధనం ఇవ్వండి. ఇదేమో వెన్నేరు, ఇది మందార మొక్కలు. ఇవన్నీ కూడా ఇంత చిన్న ప్లేస్లో నాకు చాలా ఇష్టపడి ఇవన్నీ వాళ్ళందరూ మా అక్క నేను కలిపి వేస్తున్న మొక్కలు. ఇది ఇగ్జోరా నూరు వరహాలు, అండ్ ఇది కూడా దేవగన్నేరు. ఇలా బయట కూడా వేసాం 2-3 మొక్కలు. చూడండి దీన్ని పట్టుకుని ఎలా పాకేస్తుందో. ఈ సెగ్ పుష్పి, అక్కడేమో జాజిపంది వేసాం, విరజాజి. అలాగే ఇవన్నీ కూడా కనకాంబరం మొక్కలు. చూసారా, ఇది చాలా మెడిసినల్ యూజ్ ఉన్న ప్లాంట్. బాగుంది అనుకుంటాను. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.